అందరికీ నమస్కారం. నేను ఇట్లా ఏకోడూరు సొసైటీ సింగిల్ విండో చైర్మన్. ఇట్లా మన సొసైటీ పరిమితిలోని 9 గ్రామాల రైతులకు అందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీశైలం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు మొన్న 11వ తారీఖు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారిని కలవడం జరిగింది. ఆయనకు మన బిల్డింగు అంతా పడిపోయింది సార్, 48 సంవత్సరాలు అయింది సార్ కట్టి, అంతా పడిపోయి భంగమైంది సార్ అని ఆయన పరిధిలోకి తీసుకుపోవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి మన బిల్డింగ్కు ప్రపోజల్కు ఓకే చేయడం జరిగింది. అట్లాగే మనకు రైతులకు, మన 9 గ్రామాల రైతులకు రుణాలు ఇవ్వాలి సార్ అని అడగడం జరిగింది. అట్నే సిఓ గారిను, బ్యాంక్ సిఓ గారిని కూడా కలిసి ఇట్లా మాకు మా రైతులకు లోన్లు ఇవ్వాలి సార్ అని అడగడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఈరోజు 17వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు ఒక్కొక్క బ్యాంకుకి ₹1 కోటి చొప్పున స్పందించి దాన్ని వెంటనే రిలీజ్ చేయడం జరిగింది. మనకు ల్యాండ్ డెవలప్ రుణాలు తీసుకోవడానికి రైతులు మన పరిధిలోని, మన సొసైటీ పరిధిలోని రైతులందరూ, మన 9 గ్రామాల రైతులు దీన్ని ఉపయోగించుకోవాలని అందరూ తెలియజేస్తున్నాం. మన బిల్డింగ్ కూడా మన అన్నగారి దృష్టికి, మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయాం. మొన్న 10వ తారీఖు తీసుకుపోతే ఆయన ఓకే అని స్పందించాడు. మళ్ళీ అక్కడ కూడా బ్యాంకులో ఆయన చైర్మన్ గారు కూడా చెప్తే ఓకే అన్నాడు. మన త్వరలోనే బిల్డింగ్ కూడా మనం ఇప్పుడు ఇది 48 సంవత్సరాలు అయింది కాబట్టి కట్టి అంతా ఊడిపోయి అంతా పడిపోతుంది కాబట్టి మనకు మొత్తం బిల్డింగ్ కూడా కొత్త బిల్డింగ్ కట్టి అన్నగారిని మన 9 గ్రామాల రైతుల ఆధ్వర్యంలో మొత్తం మన అన్నను పిలిచి ఓపెనింగ్ చేయించి దీన్ని కొత్త బిల్డింగ్ కడతామని, అట్లాగే మళ్ళా కూడా అన్నగారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి ఇట్లా ఏకోటూరు నుండి భీమారం బ్రిడ్జి కూడా అంతా పడిపోయింది సార్, అది అక్కడ అంతా పడిపోయి అంతా రైతులు పోవడానికి ఇబ్బంది అవుతుంది, చేనులు చుట్టూ తిరిగి వస్తారు అని తెలియచ్చే దాన్ని కూడా అన్నగారు త్వరలోనే దాన్ని కూడా చేస్తామని చెప్పడం జరిగింది. మనకు ఇప్పుడు మన 9 గ్రామాల రైతులు ఈ రుణాలు ₹1,15,00,000 మనకు రుణాలు ల్యాండ్ డెవలప్మెంట్ కింద రుణాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇంట్లో సెలవు తీసుకుంటాను. జిల్లాల ప్రజలకు నమస్కారం. ప్రస్తుతం మేము EAV 4 అనే అపార్ట్మెంట్లో నివసిస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వీడియోలు అవన్నీ చూసి మాకు కూడా కొద్దిగా బాధ అనిపించి, ఎందుకంటే ఈ రోజులలో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో కొంచెం ఏదో నిజాయితీగా చేస్తున్నటువంటి పబ్బతివేణి గారి పేరు మీద కొంచెం అవాకులు చెవాకులు పేరుతో అతని మీద అభాండాలతో వీడియోలో అన్నీ వస్తున్నాయి. అవి చూసిన తర్వాత, ఎందుకంటే మా స్వానుభవంలో మా అపార్ట్మెంట్ కట్టినప్పుడు కానీ ఇది కానీ ఉన్న కాంట్రాక్టర్లలో మంచి వ్యక్తి సౌమ్యుడు పబ్బతి వేణుగోపాల్ గారు. అటువంటి ఆయన మీద ఏదో ఈ మధ్య కొద్దిగా ఆయన చేతిలో కొంచెం ఎక్కువ వర్క్స్ ఉండడము, దీనివల్ల ఆయన మీద బురద జల్లాలని కొంతమంది పనిగట్టుకొని అతని మీద బురద జల్లే కార్యక్రమాలలో పూనుకున్నారు. యాక్చువల్గా మా పక్కన ఉండే అపార్ట్మెంట్లో, మా స్థలంలో కూడా మేము కూడా, ఎందుకంటే ఈ మధ్య వీడియోలో వచ్చింది కాబట్టి మేము చూస్తున్నాము. ఎందుకంటే అది మేము ఇక్కడ 2-3 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ బిల్డింగ్లో అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా అది మొత్తంగా ఒకటే బిట్టుగా 50 సెంట్లు 60 సెంట్లు దాకా ఒకటే బిట్టుగా కంచె వేసి ఉండింది. అది మేము కూడా 2-3 ఏళ్ల నుంచి చూస్తున్నాము. కానీ రీసెంట్గా వచ్చిన వీడియో ప్రకారం చూస్తే ఎవరో ఒకతను 3.5 సెంటు నాకు రిజిస్టర్ అయిందని చెప్పి ఆ వీడియోలు వచ్చినాయి. యాక్చువల్గా 3 ఏళ్ల నుంచి కూడా మేము చూస్తున్నప్పటి నుంచి కూడా అది కంచె వేసి మొత్తం 60 సెంట్లకు ఉండింది. అది పెద్ద మొత్తంగా ఒకటే ప్లాట్గా ఉండింది. ఏదో 3 అన్నదమ్ముల మధ్యలో ఉండింది అది అనింది. కానీ వాళ్ళు ఇండివిజువల్గా పంపాలనుకుంటే దానికి అసలు దారి ఉండదు. 3.5 సెంటుకు ఉన్నాడంటే దానికి దారి ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమేటిక్గా ఉండేవి అవి. కానీ మొత్తం మీద ఏదో ఇప్పుడు ఆయన ఉండే ఎదుగుదల ఓర్వలేకనో ఏదో లేకనో కొద్దిగా అందులో ఈ రాజకీయాలలో, ఎందుకంటే ఆయన రాజకీయాలకు చాలా దూరంగా ఉండే వ్యక్తి. ప్రస్తుతం ఎందుకో మరి ఇక్కడ కొద్దిగా
ఫోకస్ అవుతున్నాడనేమో ఆయనను మీద ఒక అప్రతిష్ట పాలు చేయాలా అనే ఉద్దేశంతో ఆయన మీద చల్లుతున్నారు. ఆయన అనుకుంటే రాజకీయాల్లోకి వస్తాడు, లేకుంటే కానీ ఆయనకేం రాజకీయాలు అవసరం లేదు. ఈ కుల రాజకీయాలలోకి రావాలన్నా వద్దా అనేది ఆయన స్వత నిర్ణయం. అది కాకపోతే ఆ వ్యక్తిపరంగా ఆయన మీద బురద చల్లడం అనేది సమంజసం కాదు. అది మా అపార్ట్మెంట్లో అందరం కూడా మూకుమ్మడిగా ఆలోచించుకొని ఈ రోజున ఎందుకంటే ఆయన మీద ఇట్లా వీడియోలో వస్తున్నాయి కాబట్టి ఆయనకున్న మా ఈ కాస్త దీంట్లో పరిచయంలో ఆయన వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళం కాబట్టి మేము ఈ విధంగా రెస్పాండ్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే మంచి వ్యక్తికి మనం ఎంతసేపు ఉన్న తోడ్పాటు చేయాలి కానీ అతన్ని కాళ్ళు పట్టుకొని లాగడాలు, అతన్ని ఎదుగులను అద్దుకోకూడదు. కాబట్టి ఈ విషయంలో విజ్ఞానవంతులైన ప్రజలు, స్వయం కృషిగా ఆలోచించగలిగిన పెద్దలందరూ కూడా దీని గురించి తర్కం చేసుకొని ఆయన మీద ఎటువంటి అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. నంద్యాల పట్టణ ప్రజలందరికీ పబ్బతి వేణుగోపాల్ గురించి చాలా విషయాలు చాలా మందికి తెలుసు. ఈరోజు కాదు, ఆయన చిన్న వయసు నుంచే ఒక షాప్ పెట్టినప్పుడు కూడా షాపులో ఉన్న కస్టమర్లు వ్యక్తిత్వం తెలిసిన మంచి వేణుగోపాల్ గారు. ఆ నుంచి వచ్చిన తర్వాత 2009లోనే రియల్ ఎస్టేట్లో దిగి ఎవరితో వివాదాస్పదాలకు కానీ వివాదానికి కానీ పోలేదు. అలా వివాదాలకు పోయి వివాద స్థలాలు కొనాలనుకుంటే ఈరోజు ఆయన రాజకీయ నాయకుల స్థాయిలో కొన్ని వందల కోట్లు సంపాదించేవాడు. ఏ రోజు కూడా తప్పుడు పొలాలు కానీ తప్పుడు స్థలాలు కానీ దూరం ఉంటారు. ఉన్న దాంట్లో ఈ రూపాయి మిగల్ని, ఈ 5 పైసలు మిగల్ని అని ముందుకు పోయే వ్యక్తే కానీ కాస్త నష్టం వచ్చినా కూడా తట్టుకొని మళ్లీ ప్రజలకు అందజేసే వ్యక్తి కానీ నేను 25 ఏళ్ల నుంచి చూస్తున్నాను సొంతంగా. మేము ఇక్కడ కొన్నాము అపార్ట్మెంటు మాకు చెప్పిన కంటే ఎక్కువ ఆయన చేసి ఇచ్చినాడు. అంటే చుట్టూ ఏదన్నా కావాలన్నా కూడా ప్రజలకు ఫస్ట్ ఆయన కస్టమర్లకు ఏం కావాలా అనేది చూస్తాడు. నెక్స్ట్ వచ్చేసి కూడా ఏదో మీరు పెద్దలు పాత్రికేయులు అంటే చాలా గౌరవం ఆయనకు. అలాంటి పెద్ద పాత్రికేయులు మీ పబ్బం గడుపుకోనిక, మీ రేటింగ్ పెట్టుకోనిక మీ వెనకల ఎవరో ఉండి శక్తులు నడిపిస్తున్నాయి. ఇది తప్పుడు. ఎందుకంటే పాత్రికేయుల మీద ఎంతో గౌరవం ఉంటుంది ప్రజలకు. మాకు మీలాంటి వారు మంచి వారి మీద ఈ విధంగా రాస్తే ఇంకా పాత్రికేయులను కూడా ఏమంటారు, ప్రజల్లో చులకనైపోతారు. మారండి. పబ్బతి వేణుగోపాల్ గారు చాలా నిజాయితీపరుడు. ఈరోజు మేము ఒక వీడియో చూసాము. అందులో పబ్బతి గారు ఒక 3.5 సెంటు ఫ్లాటు వేరే వాళ్ళది ఆక్రమించుకొని కట్టినాడనేది చాలా తప్పుడు ఆరోపణ. గత 15 సంవత్సరాల నుంచి నాకు వేణుతో సన్నిహితం ఉంది. ఏ రోజు వేణు తన డబ్బులు పోయినా పర్వాలేదు, ఇతరులకు ఇబ్బంది కలగకూడదు అనే పద్ధతులు చేస్తాడు. ఇప్పటికీ ఆయన కట్టిన ప్రతి అపార్ట్మెంట్లో కానీ, ప్రతి చోట కానీ, ప్రతి షాపులు కానీ అందరికీ అనుకూలంగా ఉండేటట్టే చేశాడు. కానీ ఎక్కడ కక్కుర్తిపడి వాళ్ళకు నాకు సంబంధం లేదు మధ్యలో ఇది చేయడం అట్లాంటివన్నీ చేయలేదు. ఆయన అనేక ఫ్లాట్లు చేస్తున్నాడు, అనేక కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు, అనేక స్థలాలు కొన్నాడు, అమ్మినాడు. ఇక్కడ 3.5 సెంటు కోసం ఆయన కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు. ఎంతో నిజాయితీగా ఉండేవాడు. ఆయన కాడ ఫ్లాట్లు వేస్తేనే అతనిపైన నమ్మకంతో ఎంత డబ్బైనా సరే అడ్వాన్స్ ఇచ్చి అలా ఏ ఇది లేకుండా కూడా తీసుకొని లాస్ట్కు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ రోజు అతనిపైన ఇట్లా అపనింద వేయడం చాలా తప్పు. ఒకవేళ సైనికుడు అనే సానుభూతి మాకున్నా ఆయన ఎక్కడైతే పోగొట్టుకున్నాడో, ఎవరైతే ఆయనకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారో అతన్ని పోయి అడగాల్సిన ధర్మము ఆయనకుంది. అంతేగాని ఎవరిపైన పడి సాధించాలనుకుంటే మాత్రం అది క్షమాపణ కాదు. తర్వాత ఇది బయటికి వీడియో రిలీజ్ చేయడం కూడా చాలా తప్పు. కోర్టులో ఉన్న కేసు ఉన్నప్పుడు కూడా అది కోర్టు తీర్మానం కాకముందే మనము స్వతహాగా నిర్ణయం తీసుకొని ఆక్రమించినాడు అని ప్రెస్కు రావడం కూడా అది చాలా తప్పు. విలేకరులు కూడా సమన్వయంతో పాటించాలి. వారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే దాన్ని ఫోకస్ చేయాలని మేము కోరుకుంటున్నాం.
గత కొన్ని రోజులుగా పిఏవి గ్రూప్ చైర్మన్ పబ్బతి వేణన్న గారి పైన కొన్ని ఫేక్ న్యూస్లు కొంతమంది పని కట్టుకొని ప్రచారం చేయడం జరుగుతుంది. ఆ వ్యక్తులు వాళ్ళు కొన్న వ్యక్తుల పైన పోరాటం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ వేణన్న గారు ఒక కొన్న వ్యక్తితో రైట్ పర్సన్ తో కొనుక్కున్నాడు. తను ఏదో తన బిజినెస్ రీత్యా తను వ్యవహారం చేసుకుంటున్నాడు. ఆ వ్యక్తులు ఎవరితో అయితే ఖరీదు కొన్నారో వాళ్ళపైన వాళ్ళు ఏదైనా కానీ లీగల్ గానీ ఇంకోటి కానీ చూసుకుంటే బాగుంటుంది. ఇది అందులో ఫోర్త్ స్టేట్ అని చెప్పుకునే కొంతమంది జర్నలిస్టులే అదే పని కట్టుకొని వాళ్ళు కోర్టు తీర్పును కూడా గౌరవించకుండా ఇలా అదే పనిగా పదే తప్పుడు ప్రచారాలను ఇలా ప్రచారం చేయడం పద్ధతి అయిన ఇది కాదు. వేణన్న గారు ఒకవేళ అటువంటిది ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా ఆయనను కలుస్తే ఖచ్చితంగా కొంతవరకు సొల్యూషన్ చూపి 10 రూపాయలు అటో ఇటో ఏదో చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తే. గత 10-12 సంవత్సరాలుగా కొద్ది చిన్నపాటి అనుబంధంతో ఆయనతో ఉన్న అనుబంధంతో చెప్పగలము. ఎక్కడ కూడా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాలనో ఇంకోటని ఎక్కడ కూడా ఇది చేయడు. ఎంతవరకైనా కూడా 10 రూపాయలు అటో ఇటో చేసి ఏదన్నా ఇబ్బంది ఉంటే తీర్చగలడే గాని ఎవరికి సొమ్ము ఇది చేయాలన్న వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అయితే కాదు. ఇటువంటి ప్రచారాలు తప్పుడు ప్రచారాలు ఎవరైనా కానీ మానుకోవాలని, ఇలా పద్ధతి లేని పనులు చేయకూడదని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో నంద్యాలలో ఒక ఫేక్ న్యూస్ అల్జల్ చేస్తోంది. ఈ న్యూస్ నేను కూడా చదవడం జరిగింది, చూడడం జరిగింది. చూడగానే నాకు చాలా బాధ అనిపించింది. ప్రస్తుతం నంద్యాల పట్టణంలో రియల్ ఎస్టేట్ రంగంలో, కన్స్ట్రక్షన్ రంగంలో నెంబర్ 1 గా దూసుకుపోతున్న పిఏవి గ్రూప్ అధినేత ఆర్యవేశ ముద్దుబిడ్డ మన పబ్బతి వేణన్న గారి గురించి ఆ న్యూస్ విన్న తర్వాత నాకు చాలా బాధేసింది. ఎందుకంటే ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి చిన్నతనం నుంచి చూసిన ఒక వ్యక్తిగా చెప్తున్నాను. ఆయన నిరాభరణుడు. వేణుగారు ఈ తరుణంలో ఆయన ఎక్కడ రాజకీయాల్లో వచ్చి పోటీగా వస్తాడో అని అనుకుంటున్న నంద్యాలలోని కొందరు పెద్ద మనుషులు ఆయన గురించి తప్పుడుగా ఒక ఛానల్లో ప్రచారం చేపిస్తున్నారు. ఇది అసత్యము. ఈ విషయం గురించి నేను ఆ న్యూస్ వచ్చిన రోజునే ఇలా మీడియా ముందుకు వచ్చి చెప్పాలనుకున్నాను. కానీ వేణుగారి మీద ఎంత అభిమానం ఉన్నా, ఆయన ఎంత నిజాయితీగా ఉన్నా కానీ ఒకసారి నిజానిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందనిపించింది. తర్వాత పబ్బతి వేణుగారే మీడియా ముఖంగా వచ్చి వాటి గురించి, ఆ రోజు వచ్చిన న్యూస్ గురించి క్లారిఫికేషన్ ఇచ్చి ఏ తప్పు లేదని చెప్పడం జరిగింది. దానికి ఆయనకు మద్దతుగా మేము కూడా ఈరోజు అలాంటి వ్యక్తి గురించి అసత్య ప్రచారం చేసినందుకు మేము కూడా చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే ఆయనని చిన్నతనం నుంచి చూసిన వ్యక్తిగా ఆయన ఎంతో మందికి ప్రతి సంవత్సరము ఎన్నో ఆలయాలకు కూడా ఆర్థిక సహకారము చందాల రూపంలో ఇస్తుండడం మేము చూసినాము. ఎంతో మంది పేదలకు కూడా సాయం చేసినారు. కరోనా లాక్డౌన్ టైంలో కూడా ప్రతిరోజు అన్నము నీళ్లు 100 మందికి మా పిఏవి గ్రూప్ సంస్థ నుండి వాళ్ళ స్టాఫ్ వెళ్లి అందివ్వడం జరిగింది. మేము కళ్ళారా చూడడం కూడా జరిగింది. అలాంటి మహోన్నత వ్యక్తి గురించి ఇలాంటి ఫేక్ న్యూస్ రావడము చాలా బాధాకరము. నిన్నటికి నిన్న మన మంత్రి గారు గౌరవనీయులు ఫరూక్ గారు కూడా పబ్బతి వేణు గారు పద్మావతి నగర్ లోని ఒక రోడ్డులో మంచి నాణ్యతతో సరైన సమయంలో పూర్తిగా రోడ్డుని ప్రారంభించడం జరిగింది. ఆ సమయంలో కూడా వేణుగారిని ఫరూక్ గారు గౌరవనీయులు మంత్రి గారు అభినందించడం జరిగింది.
అలాంటి వ్యక్తులు రాజకీయాలలోకి వస్తే ఇంకా బాగుంటుందని మాకు అనిపిస్తుంది. ఈ టైంలోనే సరైన టైంలోనే ఇప్పుడు వేణుగారు రాజకీయాల్లోకి రావాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇలాంటి అసత్య ప్రచారాలు ఇక మీదట ఎవరు కూడా చేయొద్దని మేము కోరుకుంటున్నాము. దయచేసి నంద్యాలలో ఇలాంటివి రాజకీయాలు వద్దు. వేణుగారు మంచి వ్యక్తి, అలాంటి మంచి వ్యక్తి మీద ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోండి. దయచేసి ఇక మీదట ఇలాంటివి చేయరని ఆశిస్తున్నాము. First and only woman ruler of Delhi, Razia Sultana, is the right answer. You will get 10 points. Atomic bomb. మొట్టమొదటిసారిగా ఏ నగరం మీద ప్రయోగించారు? నెక్స్ట్, Hiroshima is the right answer. Team with 20 points. Ambedkar team with 10 points. Alluri Sitaram Raja team with 10 points. Subhash Chandra Bose team with 10 points. కథ పేరు రామయ్య చెరువు. ఒక ఊరిలో రామయ్య అని ఒక రైతు ఉండేవాడు. ఒకరోజు సందకు పక్క ఊరికి వెళ్ళి ఒక ఎద్దును కొన్నాడు. తిరుగుపై
బయలుదేరి వస్తుండగా బాగా చీకటిగా అయింది. దారిలో ఎవ్వరూ లేరు, ఒక్కడే ఎత్తుకుపోతున్నాడు. ఇంతలో ఒక దొంగ పెద్ద కర్రతో ఎదురుగా వచ్చాడు. దొంగను చూడగానే రామయ్య భయపడిపోయాడు. మర్యాదగా ఎద్దును వదిలిపెట్టి పారిపోతావా, లేదంటే ఈ కర్రతో నీ తల పగలగొట్టమంటావా అని అన్నాడు దొంగ గట్టిగా. చేతిలో ఉన్న ఎద్దును దొంగ కూల్చేశాడు. అయ్యా, ఎంత లేని ఎద్దును అడుగుగానే నీకు ఇచ్చేశాను. ఈ దారంతా చీకటిగా అయింది. చంద్రయ్య ధనవంతుడయ్యాడు. కానీ చంద్రయ్యకు నిరాశ కలిగింది. ఈ బాకి రోజుకి గుడ్డు పెడుతుంది కదా, దీని పొట్టలో ఇంకా చాలా గుడ్లు ఉండుంటాయి అన్న ఆలోచనతో అన్నిటినీ ఒక్కసారిగా కైవసం చేసుకుందామని బాతుని కోసి పొట్ట చీల్చాడు. కానీ అందులో ఒక్క బంగారు కూడా లేదు. చంద్రయ్య తాను చేసిన తప్పును తెలుసుకొని, even now we are having many advantages and disadvantages of social media. We all know that the coin has two faces, the top face and the bottom face. In the same way, the social media has the advantages as well as the disadvantages. Firstly, let me tell you all the advantages of social media. Because of social media, many members are being advantaged. For example, marketers. Example, if you take an Instagram in which the many people are using Instagram to demonstrate their sarees and etc. clothes to demonstrate and market themselves in the market and getting some profits because of marketing. ఒంటి నిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకపోయేది. తాను నిద్రం ఎటు కుదరదని తెలిసి ఆ రాజు మెల్లగా ప్రక్కదారిన పారిపోయి దగ్గరలో ఒక గుహలో మారుమూల ప్రాంతం కాదు ఇది. మన నంద్యాల జిల్లా మేజర్ పంచాయతీ అయినటువంటి కానేల గ్రామంలోని ప్రముఖ వెంచర్ నందు వర్షాకాలం వస్తే బిక్కుమని ఆడోళ్ళు కానీ మొగళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ చాలా బాధపడుతున్నారు. నామకే వాసే మన నంద్యాల మండలంలో పెద్ద గ్రామం మేజర్ పంచాయతీ ఏదైనా ఉందంటే అది ఒక కానేల గ్రామమే. అటువంటి గ్రామంలో ఇది 3వ 4వ గత హయాంలో 2020 సంవత్సరంలో ఇక్కడ పేద బీద ప్రజలకు ఇంటి స్థలాలు కేటాయించడం జరిగింది. కేటాయించిన తర్వాత వారు దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ సంవత్సరం చేయబట్టి ఫ్యామిలీతో. ఇంతవరకు ఇక్కడ వాళ్ళు సౌకర్యంగా ఉండడానికి, వసతి ఉండడానికి ఎటువంటి రోడ్డు సౌకర్యం లేదు. చూడండి ఏ విధంగా ఉన్నాయో. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఒక సముద్రం మాదిరి కనిపిస్తుంది ఇది. అటువంటి ఈ ప్రముఖ వెంచర్ నందు ఈ వెంచర్లో 2లో ఇంతవరకు జీవనం సాగిస్తున్న ఎటువంటి అభివృద్ధి లేదు. దీనిని మేము SDPI సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఈ వెంచర్ నందు 3 విభాగాలుగా విభజించి 1, 2, 3 ఈ 1, 2, 3లో చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటు. ప్రతి గ్రామ సభలో ఈ వెంచర్ గురించి ముందు అజెండా తీసుకునేదే మన SDPI పార్టీ మాత్రమే. ప్రతిసారి గ్రామ పంచాయతీ అధికారులకు, రాజకీయ నాయకులకు ఎన్నిసార్లు తెలియజేసిన గ్రామ సభలో ఇంతవరకు ఎటువంటి స్పందన కానీ ఎటువంటి అభివృద్ధి కానీ లేదు. ఇంకొక సిగ్గుచేటు మాట ఏమిటంటే ఈ లేఅవుట్లో పక్కన ఉన్న 3వ ఫ్లాట్లో అక్కడికి బీదవారు పోవాలంటే చూసుకోవాలంటే ఆ ఫ్లాట్ చూసుకోవాలంటే ఇంతవరకు కూడా అక్కడ రస్తా అనేది లేదు. ఈ మాట మన గౌరవనీయులు పంచాయతీ సెక్రటరీ కానీ పంచాయతీ అధికారులు కానీ ఎన్నిసార్లు తెలియజేసినా ఇంతవరకు ఎటువంటి అభివృద్ధి లేదు. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదైతే ఈ ప్రజలకు ఏదైతే సౌకర్యాలు లేవో వాళ్ళకు కల్పించి వాళ్ళకు రస్తా చూపించి ఏ వీధులెట్లు కానీ ఏ రస్తా కానీ సిమెంట్ రోడ్డు కానీ ముడ్స్ రోడ్డు కానీ ఏదైనా కానీ వాళ్లకు ప్రజలకు ముందుగా ఉండి అభివృద్ధి చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను. లేని ఎడల ఇదే పబ్లిక్ తీసుకుపోయి దగ్గర ఒక మీటర్ 100 మీటర్ దూరంలో ఒక మెయిన్ హైవే రోడ్ ఉంది. అక్కడికి వెళ్ళి ఇదే పబ్లిక్తో పెద్ద ఎత్తున ధర్నా చేసి మన MR ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ముట్టడిస్తామని నేను SDPI సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుండి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఇది అభివృద్ధి చేసి చూపించాలని మా కానేల గ్రామ ప్రజలకు తోడుండాలని అటు రాజకీయ కానీ ఇటు పంచాయతీ ప్రభుత్వ ఆఫీసులో కానీ మేము SDPI నుండి తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాము.
రానున్న రోజుల్లో ఈ వెంచర్ కానీ ఈ ఫ్లాట్లు కానీ అభివృద్ధి ఉండే ప్రదేశాలే. త్వరగా ఈ అధికారులు ఏవైతే రాజకీయ నాయకులు కానీ పంచాయతీ అధికారులను కానీ దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్లాట్ను ఈ వెంచర్ను అభివృద్ధి చేయాల్సిందిగా మేము ఎస్డిపిఐ నుండి డిమాండ్ చేస్తున్నాము. జై హింద్, జై ఎస్డిపిఐ, జై భీమ్. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టిన డిఎస్పీ గారికి, సిఐ గారికి, ఇక్కడ ఆఫీసర్లకు నా ధన్యవాదాలు. ఈ 2025 సంవత్సరం వినాయక చవితి ఎక్కడి నుంచి జరిగింది, ఎట్లా జరిగింది అనే దానికి కొద్దిగా చెప్తా చిన్నగా 2 మాటలు. ఈ సంవత్సరం శాస్త్రాశ్రీ వెంకటేశ్వర స్వామి పై నుంచి కిందికి వచ్చాడు. ఈ ఊరికి వచ్చాడు. ఎట్లా వచ్చాడంటే ఇక్కడ ఉన్న ఆఫీసర్లు ఇద్దరు, వెంకటేశ్వర సారు, శ్రీనివాస సారు, ఆ దేవుడు వచ్చి వినాయక చవితి ఎలా నేర్పించాడని చెప్తున్నారు. వాళ్ళిద్దరు మన చరిత్ర తిరిగి రాసుకెళ్తే 2 జిల్లాలలో పేరు ఎట్లా ఉందంటే వెంకటేశ్వర శాస్త్రార్థంగా వచ్చి ఇక్కడ డిఎస్పీ గారు శ్రీనివాస్ గారు, సిఐ గారు వెంకటేశ్వర గారు, ఈ ఇద్దరు వెంకటేశ్వర శాస్త్రార్థంగా వినాయక చవితి నిమజ్జనకు వచ్చి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఇక్కడ ఉన్న హిందూ ముస్లిం సోదరులు వెంకటేశ్వర బంధువులు అంతా ఈ రోజు చెప్తున్నా ఇక్కడ ఉన్నంత వాళ్ళంతా వెంకటేశ్వర బంధువులమే. హిందూ ముస్లిం అనే మాట ఎప్పుడు చెప్పదు, అందరం వెంకటేశ్వర బంధువులే. అట్లనే వీళ్ళిద్దరికి ఇక్కడ ఉన్న వాళ్ళందరం బంధువులే. సార్ డిఎస్పీ గారికి, సిఐ గారికి దయచేసుకొని మా కమిటీ తరఫున నేను ఈ విధంగా చెప్తున్నందుకు అందరూ ధన్యవాదాలు. సపోర్టివ్గా సహకారం అందించినందుకు అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్ వాచుగా ఫోటోగ్రఫీ కమిటీ తరఫున సన్మానం చేయాలనుకుంటున్నారు. ముగ్గురికి బాగా సహకరించినారని. వాళ్ళ వాసుదేవ ఫోటోగ్రఫీ నాగరాజు సహాయ సహకారాలు అందించినారని కమిటీ వారు సన్మానం చేస్తున్నారు. సిద్ధార్థ్ హుస్సేన్ త్వరగా. 3 యూట్యూబర్ సుధీర్. వీళ్ళ ముగ్గురికి కమిటీ వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందించారని చెప్పి వీళ్ళ ముగ్గురికి కమిటీ వాళ్ళు సన్మానం చేస్తున్నారు. కలిపి వాళ్ళ సొంత నిధులు 5,000 కలిపి 10,000 రూపాయలు మన బేతంచెర్ల మున్సిపాలిటీ నగర పంచాయతీకి అన్నపూర్ణ అనాథ పిల్లల ఆశ్రమానికి ఆ 10,000 రూపాయలు డొనేషన్ చేయడం జరిగింది. ఈ 10,000 రూపాయలు అన్నపూర్ణ అనాథాశ్రమానికి డొనేషన్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇదే రకంగా ప్రతి ఒక్కరు కూడా మనకు కలిగినంతలో రకరకాలుగా ఈ ప్రపంచంలో నిరుపేదలకు రకరకాల అవసరాలైన వరకు సహాయం చేయాలని కోరుకుంటూ, అదే రకంగా వీరారెడ్డి తనకిచ్చిన కన్సోలేషన్ 5,000 రూపాయలను కూడా అన్నపూర్ణ ఒక అనాథ అమ్మాయి, తల్లిదండ్రులు లేని అమ్మాయి చదువు నిమిత్తం ఆ 5,000 రూపాయలను డొనేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా బేతంచెర్ల విలేకరులు సాక్షి నాయుడు గారు, అదేవిధంగా లక్ష్మయ్య గారు, అదేవిధంగా వెంకటరాముడు, నాగరాజు మీరందరూ వచ్చి శాల్వా సన్మానం చేస్తున్నారు. డిఎస్పీ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. రాముడు గారు రండి. నాయుడు ఈరోజు ప్రభుత్వము ఏ విధంగా ప్రజలకి మేలు చేసే విషయంలో కార్యక్రమాలు ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయి, అవసరం ఉన్న కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా అన్ని దృష్టి పెట్టి ముఖ్యంగా ప్రజలకి సంబంధించిన హెల్త్కి సంబంధించిన విషయంలో ఎంత చొరవగా ముందుకు వెళ్తున్నాం అనేది కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యంగా మనకి ఆరోగ్యం బాగుంటేనే, మన ఆరోగ్యాలు బాగుంటేనే మనం ఏ పనైనా చేసుకోగలుగుతాము, ఏదైనా తీసుకోగలుగుతాము. కానీ ఈరోజు గతంలో
ప్రభుత్వంకి మన ప్రభుత్వానికి ఎంత తేడా ఉండేది అనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఉదాహరణ, మన ఆళ్లగడ్డలో ఏదైతే 50 పడకల హాస్పిటల్ గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు 1 ఇంచు కూడా పూర్తి చేయలేకపోయినారు. టెండర్లు అయిపోయినాయి, కాంట్రాక్టర్ ఉన్నాడు, కానీ పనులు చేపించుకోవడము చేతగాక కమిషన్లకి కకుర్తిపడి ఆ పనులన్నీ కూడా పూర్తి చేయకుండా పక్కన పడేశారు. మేము వచ్చిన తర్వాత వెంటనే ఆ పనులని మొదలుపెట్టి ఈరోజు ఆ 50 పడకల హాస్పిటల్ అయిపోయే స్థాయికి ఈరోజు మరి వచ్చిందంటే దానికి కారణం కూడా మా ప్రభుత్వం కావచ్చు, మేము కావచ్చు, ప్రజల ఆరోగ్యాల మీద ఎంత మాకు ఆలోచన ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా ఈరోజు అర్థమవుతుంది. అంతేకాకుండా ఈరోజు ముత్యాలపాడు గ్రామంలో 1,93,00,000 రూపాయలతోటి ఒక పిహెచ్సి సెంటరు మరి ఈరోజు భూమి పూజ చేసి 6 నెలల లోపల మరి ఆ బిల్డింగ్ కూడా పూర్తి చేయడానికి ఈరోజు భూమి పూజ చేయడానికి ఇక్కడికి రావడం అనేది నిజంగానే చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ పిహెచ్సి సెంటర్ ని ప్రజలందరూ కూడా బాగా ఉపయోగించుకోవాలని చెప్పి ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మేము తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు మనకి చూస్తున్నాము వర్షాలు ఎక్కువ పడడం వల్ల లేనిపోని ఈ వైరల్ ఫీవర్లు కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇటువంటి జబ్బులు రావడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ఎక్కడైతే పిహెచ్సి సెంటర్స్ లేవో అవన్నీ కూడా మరి ఐడెంటిఫై చేసి వెంటనే ఆ గ్రామాలకు కూడా పిహెచ్సి సెంటర్లు పెట్టించడానికి మేము కూడా అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మనం అంతేకాకుండా చాగల్మరిలో మరి BPHU అంటే బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ అది కూడా 60 లక్షల రూపాయలతోటి కూడా చాగల్మరిలో శాంక్షన్ అయిందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అంతేకాకుండా ఈరోజు మరి ఆలగడ్డలో చాగల్మరిలో MRC బిల్డింగ్స్ 2 శాంక్షన్ అయ్యి అవి కూడా పూర్తి చేయడం జరిగింది. ఇట్లా వెంటనే ఈ గ్రామంలో కావచ్చు, మండలంలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు పలానా కార్యక్రమాలు, పలానా బిల్డింగ్లు లేవు, పలానా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన వెంటనే ప్రభుత్వం పైన ఎంత ఒత్తిడి ఉన్నా, ప్రభుత్వంకి ఎంత లోటు బడ్జెట్ ఉన్నా, ఎన్ని కష్టాలున్నా అవన్నీ కూడా పక్కన పెట్టి ప్రజలకి ఏదో ఒక విధంగా అందుబాటులో ఉండి ఈరోజు ఆ కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే దానికి కారణం కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న చొరవ. ఈరోజు ఈ రాష్ట్రము ఏ విధంగా ముందుకు పరిగెత్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు పరిపాలన చేసినప్పుడు దాదాపుగా 30-40 సంవత్సరాలు మన రాష్ట్రం వెనక్కిపడిపోయింది. మనం ముందుకు వెళ్ళలేని పరిస్థితి కనిపించింది. కానీ ఈ రోజు అన్ని రంగాల్లో, అన్ని విధాలుగా, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ రోజు బ్రహ్మాండంగా పనిచేస్తూ ముందుకు వెళ్ళడమే కాకుండా పక్క రాష్ట్రాలు మళ్ళీ మనల్ని చూసి మళ్ళీ వీళ్ళు బాగా పికప్ అయినారు, ఈ రాష్ట్రం ముందుకి మనకి పరిగెత్తుందని చెప్పి ఒక ఆలోచన ఈరోజు దేశమంతా కూడా వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం మనం అందరం కూడా చేస్తున్నాం. ఎంతో మంది మన తెలుగు వాళ్ళు అక్కడ ఇబ్బంది పడుతున్నారు, చిక్కుకున్నారని చెప్పి తెలిసిన వెంటనే లొకేషన్ దగ్గర అక్కడ కూర్చొని రియల్ టైం గవర్నెన్స్ చేసి మన నేపాల్లో మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్రం నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వెనక్కి తీసుకొచ్చేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండింటే నేపాల్లో వాళ్ళు చావాళ్ళు చేస్తారని చెప్పి వదిలేసేవాళ్ళు. కానీ అట్లా కాకుండా ఈరోజు ప్రతి ఒక్కరం కూడా మాకు కూడా ఎమ్మెల్యేలుగా మీ ప్రాంతంలో ఎవరైనా నేపాల్కి ఎవరైనా పోయినారా, నేపాల్లో ఎవరైనా ఉన్నారని చెప్పి మమ్మల్ని కూడా ఫోన్ చేసి అడిగే ప్రయత్నం ఈరోజు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి ప్రజల మీద ఎంత ఆలోచన ఉందనేది కూడా ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలా. అంతేకాకుండా ఈరోజు మరి చాలా మంది వైసీపీ నాయకులు అన్ని జిల్లాల్లో రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలుపునిచ్చినారంట. యూరియా తక్కువ అవుతుంది, అందరు పోయి దాడులు చేయండి, ధర్నాలు చేయండి, దీక్షలు చేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ఊళ్ళ మీదకి దొబ్బినారంట. కానీ ఈ రోజు నేను తెలియజేసుకుంటా, రైతులకు అందరికీ చెప్తున్నా, యూరియా షార్టేజ్ మన రాష్ట్రంలో లేదు. ముఖ్యంగా మన ఆళ్లగడ్డలో గతంలో కన్నా వైసీపీ ప్రభుత్వంలో ఉన్నదానికన్నా 2-3 వేల మెట్రిక్ టన్ను మనకి ఎక్కువగానే ఈసారి రావడం జరిగింది. కాకపోతే రైతులందరూ కూడా 2వ పంటకి 3వ పంటకి యూరియా దాచుకుంటారు కాబట్టి కొద్దిగా షార్టేజ్ ఉందని చెప్పి బయటకు ప్రచారం జరిగిందే తప్ప రైతులకి ఎవరికి కూడా
యూరియా నష్టం జరగకుండా, యూరియా లేదు అనే మాట లేకుండా అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పి రైతులకు అందరూ కూడా భరోసా ఇస్తున్నాము. ఎవరు కూడా ఆందోళన చెందకండి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఇక్కడ స్టాఫ్ కూడా డాక్టర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. భూమి పూజ చేశాము. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు రాబోతున్నాయి. ప్రజలందరూ కూడా మీ ఆశీర్వాదాలతో, మీ దీవెనలతో ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. वैतीम आद्यवनिताभ्यानं सुदेशां सर्वाभीष्टप्रदायक संरक्षकारकं सुदेशां अक्षितं परिकल्पयामि जातवेदसमहादेवभ्यं नमस्कारं समर्पयामि धाता सुदेश महादेवज्ञ रूपाभ्यां आन्यरूपिताभ्यानं सुदेशां सर्वालोचिताभ्या नमः धाता पुरुषस्थ महादेवज्ञ रूपितं सर्वेशताभ्यानमैतीं श्री श्रीनिवास देवताभ्य नमः सर्वाभीष्टप्रदायक संरक्षकारकं सुदेशां विश्वरक्षिताभ्या नमः जातप्रदेश महादेवज्ञ रूपाभ्यां आद्यरूपाभ्यानं सुदेशां सर्वालोचिताभ्या नमः अक्षितं परिकल्पयामि श्री लक्ष्मी समेत वेंकटेश देवताभ्यो नमः सर्वाभीष्टप्रदायक मनोवांछा फलसिद्धिरस्तु रक्षन्तो रक्षन्तो महादेवं महासुदेशनं सुतां दाता पुरुषस्थ महादेवज्ञ रूपितं पुष्पं समर्पयामि अभिज्ञ रूपाभ्यानं सुदेशां धाते सुताभ्य नमः नारकेल सुताभ्यानं सुदेशां पुरुषस्थ महादेवज्ञ रूपितां कर्पूर नीराजनं दर्शयामि रक्षां धारयामि अभिनमस्करोमि महागणज्योतानुग्रहप्रसादितं सर्वेषिताभ्यां नमः विश्वरूपाभ्या नमः वेदवनिताभ्या नमः धातारूपाभ्यां सुरेशां सर्वेषिताभ्या नमः दाता पुरुषस्थ महादेवज्ञ रूपां नमैति सर्वालोचिताभ्या नमः भूदेवतानुग्रहप्रसादसिद्धिरस्तु मनस्सुताभ्या नमः नमः आद्यवनिताभ्या नमस्ताम् रक्षन्तो रक्षन्तो सर्वाभ्या नमः अभिज्ञनमस्करोमि देवताभ्यां सुदेशां धाता सुदेशं सुतां भूदेवतानुग्रहप्रसादस्तु सकलाभीष्टमनोवाञ्छा सिद्धिरस्तु बचा रुद्रवनितेभ्यो नमः सर्वालोचिताभ्यां सुदेशां 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 सर्वालोचिताभ्या नमः धाता सुदेशं सुदेशां जातेष्टाभ्या नमः सर्वालोचिताभ्यां सुदेशां दाता पुरुषस्थ महादेवज्ञ रूपितं सर्वेषां नमः सर्वालोचिताभ्या नमः भूदेवतानुग्रहप्रसाद